ప్రేమస్వరూప అమృతస్వరూప ఎలాంటిదో నిరోధ రూపత్వాత్ అనే మరొక నిర్వచనాన్ని అక్కడ చెప్తున్నాడు. భక్తి నిరోధ రూపము, నిరోధించునది. నిరోధించినది అంటే మనస్సును అటు ఇటు చెదరనీయకుండా చేయనిది భక్తి. ఆ భగవత్ కామన అటు ఇటు చెదరనివ్వదు, లోక కామన చెదరనిస్తుంది. అందుకే నిరోధం అనే మాట గురించి, ఈ చెదరనివ్వకపోవడం ఏ విధంగా జరుగుతున్నది? మన మనస్సును చెదరనివ్వకుండా ఉంచడానికి నానాయాతన పడుతున్నాం. విశ్వనాథ వారు చోట చెప్తారు, పాదరసాన్నైనా దొన్నెలో పెట్టి భద్రపరచచ్చు కానీ ఈ మనస్సును పట్టి నిలపడం మహా కష్టంగా ఉంది నాయన అన్నాడు. ఈ మాటనే అర్జునుడు వాయోరువు సుదుష్కరం అన్నాడు. మరి ఏ విధంగా భక్తుడు నిరోధిస్తాడు మనస్సుని? భగవత్ ప్రేమలో ఉన్నాడు సరే, అటు ఇటు చెదరకుండా ఏ విధంగా నిరోధించగలుగుతున్నాడు అంటే, నిరోధం అన్న దానికి చాలా చక్కటి మాట చెప్తున్నారు ఇక్కడి నుంచి చెప్పే సూత్రములన్నీ నిరోధం ఎలా చేయాలి అనే విషయంలో వస్తున్నది. భక్తిలో ఆ నిరోధం ఎలా జరుగుతుంది అనేది. నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాస. నిరోధము అంటే లోక వేద వ్యాపారములను న్యసింపజేయుట. నశింపజేయుట కాదు, న్యసింపజేయుట వేరు, నశింపజేయుట వేరు. న్యసింపజేయుట అంటే ఉంచుట అని అర్థం. ఉంచుట అంటే ఒకప్పుడు పట్టుకుంటే తర్వాత అక్కడ ఉంచుతున్నాం. పట్టుకోవడం ఎలాగూ తప్పదు, లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని పట్టుకుంటాం, కానీ ఆ పట్టుకున్నది అక్కడ ఉంచు అంటే, ఉంచడం అంటే సమర్పించుట అని అర్థం. ఎక్కడికి సమర్పిస్తున్నాడు? ఆ పరమాత్మకి సమర్పిస్తున్నాడు. వేటిని? లోక వేద వ్యాపారములు రెండింటినీ. ఇది భక్తిలో ఉండేటువంటి గొప్ప విషయం. ఎప్పుడైతే ఆయన సమర్పిస్తున్నాడో ఇంకా అంతా నిరోధమే. మనకి కోరిక లోకాన్ని పట్టుకోవడం వల్ల జరుగుతున్నది. అలాగే వైదికమైన కర్మలు మొదలైనవి చేసి ఆ ఫలాలు కావాలనేటువంటి ఉద్దేశంతో పట్టుకోవడం వల్ల జరుగుతుంది. ఆ రెండు సమర్పణ చేసేటప్పుడు అవి మనల్ని పట్టుకోవు, మనం వాటిని పట్టుకోము. అప్పుడు నిరోధం జరిగింది. కనుక భక్తిలో సమర్పణ వల్ల నిరోధనం జరుగుతున్నది. కనుక సమర్పణే నిరోధము అని దీని యొక్క అర్థం. ఎందుకంటే న్యాసో నామ భగవతి సమర్పణం అని శాస్త్రం మనకు చెప్తున్నది. న్యాసము అంటే భగవంతునికి సమర్పించుట. ఇది ఎలా సమర్పిస్తావు? సన్యాసం చేయి. కనుక సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు కడితేనే సన్యాసం కాదు. సర్వము భగవంతునికి సమర్పించినటువంటి భక్తులు కూడా సన్యాసే. ఆ సన్యాసం అన్నిటికంటే గొప్పది. ఇలాంటి సన్యాసం ఆ భగవద్ అనుగ్రహం ఉన్న వాళ్ళకే వస్తుంది. అందుకు సన్యాసం వేషాలు వేసుకుంటే రాదంటూ సన్యాసకృ క్షమశాంతో నిష్ఠా శాంతి పరాయణం అంటూ విష్ణు శాస్త్రం మనకు తెలుస్తున్నది. ఆ సన్యాసకృత్ ఆ నారాయణ అనుగ్రహం వల్లనే ఆ విభూతి ఎవరిలో ఉంటుందో వాడు ఆ ప్రేమ భక్తిలో లీనమై సర్వము ఆయనకు సమర్పణ చేస్తున్నాడు. అలా ఎవడైతే సమర్పణ చేస్తున్నాడో వాడు శమః శాంతః, వాడు శమమును అంటే ప్రశాంత స్థితిని అనుభవిస్తున్నాడు. ఆ విధంగా వాడు కోరికలు ఇవన్నీ నిరోధింపబడుతున్నాయి. అందుకు న్యాసము చెయ్యడం, సమర్పణ అనేటువంటిదే నిరోధమని చెప్పబడుతున్నది. ఏమిటి సమర్పిస్తున్నాడు? లోక వేద వ్యాపార, ఈ రెండింటిని సమర్పిస్తున్నట్ట. లోక వ్యాపారము, వేద వ్యాపారము. వ్యాపారము అంటే ఇక్కడ ప్రయత్నము, పని అని అర్థం తీసుకోవాలి. లోకపు పనులు, వేదపు పనులు ఈ రెండింటిని కూడా భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాడు అనే అర్థం ఇక్కడ. అంటే భక్తుడైనటువంటి వాడు కర్మలు చేస్తాడు మనలాగే. భక్తుడైన వాడు ఈ చేసే కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. లౌకిక కర్మ, వైదిక కర్మ. ప్రతి వాళ్ళు చేసేవి రెండు రకములే. లౌకిక కర్మలు అంటే లోక వ్యవహారంలో మనం చేసేవన్నీ లౌకిక కర్మలు. ఇంకా వైదిక కర్మలు అంటే యజ్ఞమో, యాగమో, పూజ, పునస్కారమో, వ్రతమో, తపమో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వైదిక కర్మలు అని. అంటే మనం పొందదలుచుకున్న సుఖానికి లౌకికమైన ప్రయత్నాలు చేయడం లౌకికమైనటువంటి కర్మలు అనిపించుకుంటాయి. దైవికమైన ప్రయత్నాలు చేయడం వైదిక కర్మలు అనిపించుకుంటున్నాయి. ఎందుకంటే మనకి సంపద కావాలి అంటే ఏ శ్రీ సూక్తంతోనో యాగం చేస్తాం. సంతానం కావాలంటే ఏ పుత్రకామేష్టో చేయడం అనేది. అలాగే ఆరోగ్యం కోసం మరికొన్ని ఉన్నాయి. రుద్రాభిషేకం చేసేవాళ్ళు ఉన్నారు, గ్రహదోషాలు పోవడానికి. ఇవన్నీ వైదిక కర్మలు. ఇవి చెయ్యాలి. ఈ వైదిక కర్మలు కూడా మళ్ళీ మూడు విధాలు ఉంటాయి. నిత్య, నైమిత్తిక, కామ్య అనేటువంటి మూడు విధములుగా విడదీశారు ఈ కర్మల్ని కూడా. నిత్య కర్మలు అంటే ప్రతివాడు తప్పకుండా చేయవలసినదే అని. ఉపనయన సంస్కారం కలిగిన వాడికి సంధ్యావందనం నిత్యకర్మ, వాడు మానరాదు. ఇక నైమిత్తిక కర్మ అంటే వివిధ సందర్భాల్లో వచ్చే పండుగ, పబ్బము, శ్రాద్ధాది కర్మలు, ఇవన్నీ నైమిత్తిక కర్మలు, ఇవి మానరాదు. ఇక తర్వాత కామ్యకర్మలు ఉన్నాయి. కామ్యకర్మలు అంటే ఇందాక చెప్పినట్లుగా ఒక గ్రహదోషం పోవడానికో, సంపద కోసమో ఇవన్నీ చేసేవి కామ్యకర్మలు. ఈ మూడు విధములైన కర్మలు కూడా వేదం మనకు చెప్తున్నది. ఇందులో మళ్ళీ విధి, నిషేధము అని రెండు విధాలుగా ఉంటున్నాయి. విధి అంటే చెయ్యవలసినది, నిషేధం అంటే వదలవలసినది.
వైదిక కర్మలు ఎన్నో ఉన్నప్పటికీ అవి కొందరికి విధులు, కొందరికి నిషేధాలు. ఒకరి విధి ఒకరికి నిషేధం, ఒకరి నిషేధం ఇంకొకరికి విధి. ఇలాగ రకరకాల కర్మలు, వైదిక కర్మలు ఉన్నాయి. లౌకిక కర్మల గురించి నేను చెప్పక్కర్లే, అది అందరికీ తెలిసినది. చేస్తూనే ఉన్న పొద్దుట్లో వచ్చిన దగ్గర నుంచి అవంటే వాటి వెరైటీలు అవన్నీ చెప్పక్కర్లే. వైదిక కర్మ కనుక కొంచెం వాటి యొక్క వివరణ చెప్పడం జరిగింది. నిజానికి మనం ఈ రెండూ చేస్తూ ఉన్నాం. ఇలాంటి లౌకిక వైదిక కర్మలు వీడు ఎలా చేస్తున్నాడు అంటే న్యాస బుద్ధితో చేస్తున్నాడు, భగవదర్పణ బుద్ధితో చేస్తున్నాడు. అంతేగాని తాను చేస్తున్నాన్న అహము లేదు, తనకు దాని ఫలం కావాలనేటువంటి కోరిక లేదు, అంటే ఫలాభిసంధి లేదు, అహంకారము లేదు. ఈ రెండూ లేకుండా చేస్తున్నాడు. అయితే ఈ రెండూ లేకుండా ఎలా ఉంటుంది అంటే ఆ రెండూ కూడా ఈశ్వరార్పణం చేస్తున్నాడు. కనుక ఈశ్వరార్పణ బుద్ధితో లోకవేద వ్యాపారములను చేయడమే నిరోధము అని చెప్పారు. ఇది ఎలా చేయొచ్చు అంటే మనం అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ ప్రతి పనిలో పరమాత్మను తలంచుకుంటే జరుగుతుంది. అది ఎలా చేయాలో స్వామి చేశాడు. నువ్వేం చేస్తావు? ఏదో ఒక పని చేస్తావు, తింటావు, తిరుగుతావు, అంతే కదా. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్య కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. చక్కగా చెప్పేశాడు ఆయన. తింటున్నావు మంచిదే, తిరుగుతున్నావు మంచిదే. యజ్జుహోషి, ఇది వైదిక కర్మ అంటే. యజ్జుహోషి అంటే దేవతను ఉద్దేశించి నువ్వు ఏ ఆహుతులు వేస్తున్నావో దానిని కూడా మదర్పణం. నువ్వు ఇంద్రాయ స్వాహ అనే మంత్రం ప్రకారం వేసినా ఆ ఇంద్రుడి రూపంలో ఉన్నది ఆ పరమాత్మయే అనే బుద్ధితోనే నువ్వు వేస్తున్నావు. కనుక యజ్జుహోషి దదాసియత్. అలాగే ఏ దానం చేసినా అలాగే. మన పెద్దవాళ్ళు ఈ విధానాన్ని జీవితంలో అలవాటు చేయించారు. మీరు గమనించినట్లయితే మీకే తెలుస్తుంది. మామూలు పూజలకు కూడా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, అదే ప్రధానమైన సంకల్పం. నిజానికి ఇంకోటి అక్కర్లేదు. శ్రీ విద్యలో కూడా ఇదే చెప్పమంటారు, మరి రెండోది చెప్పరు అక్కడ. ప్రసాద సిద్ధ్యర్థం కూడా లేదండి. శ్రీ పరమేశ్వరి, లలితా పరమేశ్వరి ప్రీత్యర్థం అనే ఉన్నది. మన సంకల్పాల్లో కూడా మా ఉపాధృతిక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం. కానీ మనకు తృప్తి కోసం తర్వాత చాలా యాడ్ చేసుకున్నాం. మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఎక్కడి నుంచి. భక్తుడికి ఇవేవీ లేవు. అసలు మమ దురితక్షయ ద్వారా కూడా వాడికి ఉండదు. తన గురించి ఇంక చింతన లేదు. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వర అర్పణమస్తు. పరమేశ్వర అర్పణ బుద్ధితోనే వాడు చేస్తాడు. దీనికి మన వాళ్ళు దదాసియత్, ఎవరికైనా దానం చేసేటప్పుడు చూడండి విష్ణు స్వరూపాయ అని అంటాం. ఆఖరి కన్యాదానం చేసేటప్పుడు కూడా విష్ణు స్వరూపుడైన ఈయనకు లక్ష్మీ స్వరూపుని ఈయన వధువునిస్తున్నాను అన్నాడు. అక్కడ కూడా లక్ష్మీనారాయణ తత్వాన్ని దర్శిస్తున్నాడు. కనుక జగత్తులో ఏది చేసినా భగవదర్పణ బుద్ధితో చేయడం మొదలు పెడితే ఈ చిత్తంలో కామములు మొదలైన చిత్తవృత్తులు నిరోధింపబడతాయి. వాటిని కంట్రోల్ చేయడం అనేది మార్గం ఒక్కటే. చేసిన ప్రతిదీ పరమేశ్వరార్పణం చెయ్యాలి అనేటువంటి ఒక సాధన నువ్వు ఏర్పరచుకుంటే అది నిరోధ రూపంలో పనిచేస్తున్నది. కొంతమంది సాధకులు చేస్తారు, మనకు వీలైతే చేయొచ్చు. అది కూడా చైతన్య మహాప్రభు చేసేవారు. అలాగే శ్రీ రామశరణ్ అనే మహాసిద్ధపురుషుడు రామభక్తుడు ఆయన ఉండేవారు. ఇప్పటికీ వారి శిష్య పరంపర ఉన్నారు. కొద్ది దశాబ్దాల క్రిందటి వాడే. మరి పురాణాల ఉదాహరణలు చెప్తే నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, కానీ భక్తుల ఉదాహరణలు ఇప్పటికీ కోకొల్లలుగా దొరుకుతూ ఉంటాయి మనకి. ఈ రామశరణ్ అనేటటువంటి మహానుభావుడు, ఇటు చైతన్య మహాప్రభువు, వీళ్ళు ఎలా భోజనం చేసేవారంటే వాళ్ళకి పెట్టే భోజనం లేదా వాళ్ళంటే వాళ్ళు వండుకునే భోజనం కూడా ఒక్కొక్క బియ్యాన్ని భగవన్ నామంతో ఏరేవాళ్ళట. అంత చక్కగా. మనం ఇప్పుడు బియ్యం ఏరుకోం కదా, కొనిసి తెచ్చేసుకుంటున్నాం, బాధ లేదు అంటే తెచ్చుకున్న ఒక్కొక్క గింజని అలా అనుకుంటూ ఉంటే ప్రతి గింజ మీద భగవన్నామమే ఆవహింపబడుతున్నప్పుడు దానితో తినే తిండి మనకు దురాలోచనలు ఇస్తుందా చెప్పండి. అప్పుడేమైంది? యదస్నాసి అవలేదా? నువ్వు ఏది తింటే అది భగవదర్పణ అవలేదా? వండేటప్పుడే భగవదర్పణం అయిపోయింది. తినేటప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఆ లోపల ఉన్న పరమాత్మను సమర్పించడం, లోపల అగ్నిహోత్ర స్వరూపుడైన ఉన్నాడు, అహం వైశ్వానరో భూత్వ, ఇలా చూస్తూ ఉంటే చివరికి నేను అనబడేది కూడా ఆయనే అని తెలిసే స్థితికి చేరుకోగలుగుతున్నావు. అప్పుడు నీకు నిగ్రహం అనేది సాధ్యమవుతున్నది. కనుక మనస్సుని బలవంతంగా నువ్వు తీసుకొచ్చి నిగ్రహించడం కంటే సర్వము భగవదర్పణం అనేటువంటి స్థితిలో నువ్వు వెళితే, అందుకే ఏది చేసినా అనేనా విశ్వాత్మక భగవాన్ ప్రియతాం అని చివరికి విడిచిపెడతాం. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆ అనుకుని చేస్తే తప్పకుండా నిరోధం అనేది సాధ్యమవుతున్నది అంటూ ఈ నిరోధం మళ్ళీ ఎలా చేయాలో సమర్పణ చేసినా సరే, సమర్పణ అన్నప్పుడు నాయన లోకవేదిక కర్మను సమర్పణ చేయమన్నాం, కానీ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంత కాదన్నా దాని మీద అభిమానం ఏర్పడుతున్నదే. అటువంటిప్పుడు ఎలా నిరోధం అవుతున్నది అంటే ఇక్కడ నుంచి 2 మాటలు చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనతాచా. ఈ మాటను చూడండి, చక్కగా చెప్తున్నాడు. తస్మిన్ అనన్యత, తస్మిన్
అనే మాటకు దానియందు లేక వానియందు, ఇక్కడ దాని అన్నా వాడన్నా ఒకటే పరమాత్మ. అందుకే ఆ పరమాత్మ యందు నీకు అనన్యతాభావం ఉండాలి. అనన్యతాభావం అనే దానికి 2-3 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఇక్కడ మనకు ప్రధానమైన అర్థం ఏంటంటే ఆయన తప్ప మరి ఏది పట్టని స్థితి అనన్యత. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ అనన్యతా యోగం ఉన్నే భక్తి అని చెప్తారు. అందుకు తస్మిన్ అనన్యత, ఆయన యందు అనన్యత ఉండాలి. ఆయనకు విరోధమైన దాని యందు ఎలా ఉండాలి మరి? ఇప్పుడు భగవంతుని యందు అన్యం, కానీ భగవద్ విరోధ భావములు ప్రపంచంలో మనకు కనిపిస్తున్నాయి. భగవద్ విరోధం అంటే అర్థం ఏమిటి? భగవంతుడికి విరోధులు ఉంటారా? భగవంతుడికి విరోధులు ఉండరు. భగవద్ భావన అని ఏదైతే మనం పట్టుకున్నామో దానికి విరోధులు లోకంలో కనిపిస్తారు. ఈ విరోధులు 2 విధాలుగా ఉంటారు. ఒకరు లౌకికవాదులు, 2 హేతువాదులు, 3 నాస్తికవాదులు. వీళ్ళు ముగ్గురు వల్ల మనం ఏదో పూర్వజన్మ సంస్కారం వల్ల వెలిగించుకున్న భక్తి అనేటువంటి దీప కలిగ రెపరెపలాడిపోతూ ఉంటుంది. తప్పదేది. వాళ్ళతో తిరుగుతూ ఉంటాం మనం. ఆ తిరుగుతున్నప్పుడు మనం పొద్దున్న లేచి పూజ చేసుకుంటూ ఉంటే అబ్బో వీళ్ళకి పూజలు పురస్కారాలు ఎప్పటికీ పోవండి అంటాడు వాడు. అన్నాడు కదా అని వాడేమనుకుంటాడో అని మనం దీనికి అగ్గొడతాం. అంటే వాడు చేసిన పని వాడికే సిగ్గుగా అనిపిస్తుందా? ఇదేం ప్రారంభం అండి? ఏం భగవంతుడి కంటే మిగిలినవన్నీ అల్పములు, నేను లోకములో ఇందుకు వెళుతున్నాను కానీ దానికోసం భగవత్ చిహ్నములు జరుపుకోవాల్సిన అవసరం లేదు, నా భగవత్ కార్యాలని దానికోసం అప్పక్కర్లేదు.